అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలుపు బావుట ఎగరవేస్తుంది. మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన మంత్రి బొత్స. ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశం. ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న డిఈఓ ప్రేమ్ కుమార్, ఆర్ఐఓ ఆదినారాయణ. బాడంగి మండలం ముగడ గ్రామంలో వృద్ధురాలు నోట్లో గుడ్డలు కుక్కిన వైనం. 3 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన మాజీ వాలంటీర్ స్వాతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సకాలంలో పూర్తి చేసే విధంగా అన్ని వసతులతో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లెండి కళాశాల, చీపురుపల్లి, గజపతి నగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, జేఎన్టీయు గురుజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మెప్మా పీడీ సుధాకర్ రావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, జేఎన్టీయు కేంద్రానికి డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి ఇన్ఛార్జీలుగా ఉంటారని తెలిపారు. ఈ ఏర్పాట్లను వీరు పర్యవేక్షించాలని ఆదేశించారు. లెండి కళాశాలలో ఆర్ఎన్బి, జేఎన్టీలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, 3 రోజుల ముందుగానే లెక్కింపు గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 6 గంటలకే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని, వారికి చక్కని అల్పాహారం, భోజన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సిబ్బంది కానీ, ఏజెంట్లు కానీ తమకు కేటాయించిన నియోజకవర్గాలకు, కౌంటింగ్ హాళ్లకు సులువుగా చేరుకునే విధంగా సైన్ బోర్డులు, డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, డిఆర్ఓ ఎస్డి అనిత, వివిధ విభాగాల నోడల్ అధికారులు, వేదికల ఇన్ఛార్జీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈసారి మనకి లెండి కాలేజ్లో ఎక్కడైతే 5 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్న చోట పీడీ మెప్మా లాస్ట్ టైం ఎలాగో చేశారు, బట్ ఈసారి మీరు మాత్రమే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే పీడీ హౌసింగ్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ కౌంటింగ్ క్వాలిటీ. సిమిలర్లీ జేఎన్టీయూలో మీరు ఒకరు, డెప్యూటీ సీఓ ఒకరు, ఈడీఎస్సీ కార్పొరేషన్ని కూడా వీ హ్యావ్ టేకెన్ ఫర్ కౌంటింగ్ పర్పస్. సో ఓవరాల్ ఇన్ఛార్జ్ మీరిద్దరు మిగతా ఆఫీషియల్స్తోనూ ఆర్ఓస్తోనూ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎవరికి ఏవి రిక్వైర్మెంట్స్ ఉందో చూసుకొని దాన్ని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని విత్ ఇన్ టైం చేసేలాగా చూడాలి. సో ఇప్పుడు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవైర్ కౌంటింగ్ ఇస్ ఆన్ 4th June. సో 4th June and it starts at morning 8 AM. But however మనకి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆల్ అరేంజ్మెంట్స్ 3 clear days బిఫోర్ కంప్లీట్ అవ్వాలి, విచ్ ఇస్ బేసిక్లీ బై ఫస్ట్ 1వ తారీఖుకి మనం ఆల్ అరేంజ్మెంట్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ముందు గోయింగ్ ఆన్, నిన్ననే మాట్లాడినట్టు దయచేసి సండే లేటెస్ట్ మండే మార్నింగ్ కల్లా క్లోజ్ చేయండి. కంప్లీషన్ ఆఫ్ ఆల్ బ్యారికేడింగ్ ఇన్ కౌంటింగ్ హాల్స్, ఫర్నిచర్ అరేంజ్ చేయడము, సఫిషియంట్ లైట్స్, ఫ్యాన్స్, ఈ బ్యారికేడింగ్ అనేది బాగా స్టడీగా ఉండేటట్టు చూడండి. బికాజ్ ఏజెంట్స్ అంతా వాళ్ళు నిలబడి దాని మీద లీన్ చేసే అలవాటు బాగా ఎక్కువ ఉంటుంది అది. సో దెన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ రూమ్స్లో, ఇన్సైడ్ ద మెష్ అండ్ అవుట్ సైడ్ ద మెష్ సీటింగ్ అండ్ రిక్విజిట్ ఫర్నిచర్ ఫర్ స్టాఫ్, ఏజెంట్స్ ఎక్సెట్రా. తర్వాత రూమ్లో మళ్ళీ మనకి ఆర్ఓ టేబుల్. పాత జిల్లా పరిధిలోని 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలిచి తీరుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు అన్నారు. గ్రామ స్థాయి నాయకుల నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎన్నికల్లో సమిష్టిగా పనిచేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆశీర్వచనాలు తప్పక వైసీపీ అభ్యర్థులపై ఉంటాయని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోరీ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం ప్రజలకి అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద ఏకంఠభావంగా అందరూ కృషి చేశారు. వీళ్ళ గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం, ప్రజలకి గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. నాణ్యత గల విత్తనాలను రైతులకు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు సంబంధిత డీలర్లకు, మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని సంబంధిత అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రైతుల కోసమే పచ్చి రొట్టె విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. 49,000 ఎకరాల్లో వరి పంటను పండిస్తున్నారన్నారు. అన్ని 1000 ఎకరాలకు అవసరమయ్యే వరి విత్తనాలు ఇప్పటికే సంబంధిత కార్యాలకు తరలించడం జరిగిందన్నారు. 100% మొలకెత్తిన విత్తనాలు మాత్రమే రైతులకు ఇవ్వాలన్నారు. ఎరువులు కూడా నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సరైన సమయంలో ఎరువులు రైతులకు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రారంభమైన దృష్ట్యా మనము వివిధ రకాల పచ్చిరొట్ట పైర్ల విత్తనాలని పొజిషన్ చేయడం జరిగిందండి. అవి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి 49,000 క్వింటాల్స్ వరి విత్తనాలు మనము హెడ్ ఆఫీస్ని అడగడం జరిగింది. వారు అవన్నీ కూడా శాంక్షన్ చేశారండి. దీంట్లో 10,000 క్వింటాల్స్ వరకు కూడా ఇప్పటివరకు కూడా మరి వరి విత్తనాలను వివిధ ఆర్బీకేల్లో పొజిషనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి జిల్లాలోని వ్యవసాయ డివిజన్స్ వారీగా డీలర్స్ అంటే మనకి పురుగు మందులు, ఎరువులు, విత్తనాల యొక్క డీలర్సు, అదేవిధంగా మన శాఖకు సంబంధించిన విఏఎస్కి శిక్షణ కార్యక్రమాలు, అది డీలర్స్కి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు మన విజయనగరం అగ్రికల్చర్ సబ్ డివిజన్ సంబంధించిన డీలర్స్ ఉన్నారండి. వీరికి ఖరీఫ్లో అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఖరీఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, విత్తనాలు వాళ్ళు వివిధ కంపెనీస్ నుంచి విత్తనాలు తెచ్చినప్పుడు దాంట్లో మొలక శాతం ఏ విధంగా కట్టుకోవాలి, అదేవిధంగా మరి వాళ్ళ రిజిస్టర్స్ వివిధ రకాల రిజిస్టర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి,
అదేవిధంగా మరి ఎరువులు అమ్మకాల్లో కానీ పురుగుమందుల అమ్మకాల్లో కానీ మరి ఏ విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవాలి, బిల్స్ ఏ విధంగా వాళ్ళు రైతులకి ఇవ్వాలి అనే విషయాలపై చర్చించడం జరిగిందండి. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి జూన్ 3వ తారీఖు వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 19 కేంద్రాల్లో 4210 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ రోజు మహారాజా సంస్కృత కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని డిఈఓ ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మాల్ ప్రాక్టీస్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల గదుల్లో వెలుతురు ఉండేలా విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు మనకు పరీక్షలు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తున్నామండి. ఈరోజు మొదటి పరీక్షగా 10వ తరగతి తెలుగు పరీక్ష మనం నిర్వహిస్తున్నాం. 800 మంది వరకు ఈరోజు పోయారండి. ప్రస్తుతానికైతే ఈ స్కూల్లో అయితే 30 మంది ఇంకా ఆబ్సెంట్ ఉన్నారు. యావరేజ్గా మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా 40% వరకు కూడా ఆబ్సెంట్ ఉన్నారండి. ఈ మందికి మనకు 400 మంది వరకు కూడా ఆబ్సెంట్ ఉన్నారు. టోటల్గా 4286 మంది పోయారు సప్లిమెంటరీలో. వివిధ ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక విధంగా పోయారు. హైయెస్ట్గా 2500 పిఎస్సిలో పోయారండి. దీనికి తగ్గట్టుగా 19 సెంటర్లో జిల్లా మొత్తం కూడా మనం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన స్క్వాడ్స్ని అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3 రోజుల కిందటిని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు కానీ, కరెంటు రిసర్ట్ లేకుండా చేయడం కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్ని కూడా ఏర్పాట్లు కూడా సక్రమంగా చేస్తున్నాం. ప్రస్తుతానికి చాలా స్మూత్గా ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్ఐఓ ఆదినారాయణ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తుతో పరీక్షలు జరుగుతున్నాయి. రాజీవ్ నగర్ కాలనీ ప్రభుత్వ ఇంటర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆర్ఐఓ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి అన్నారు. మొత్తం 42 కేంద్రాల్లో 22,731 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఈరోజు ఉదయం 24వ తేదీ ఈ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ అన్నీ కూడా 42 కేంద్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ఆ విద్యార్థులు అందరూ కూడా సకాలంలో వచ్చినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 9 లోపల వచ్చి అందరూ కూడా ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. తర్వాత అన్ని సెంటర్ కేంద్రాల్లో కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టాము. తర్వాత అన్ని రకాల బస్సు సౌకర్యాలన్నీ కూడా పెట్టామన్నమాట. దీనికి సంబంధించి కలెక్టర్ గారు మొన్న మీటింగ్లో కూడా అందరూ అధికారులకు చెప్పడం కూడా జరిగింది. అంచేత విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం తెలుగు పరీక్ష ఈ సాంస్క్రిట్, తెలుగు, హిందీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామినేషన్స్ సెకండ్ ఇయర్కి జరుగుతాయి. స్టూడెంట్స్కి బస్సు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి బస్సు సౌకర్యాలు కల్పించమని ఆర్టీసీ వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. అలాగే లోపల మనకి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని రూముల్లో ఫ్యాన్లు ఉండేటట్టుగా, లైటింగ్ ఉండేటట్టుగా, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండేటట్టుగా, తర్వాత అవసరమైతే టాయిలెట్స్ కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. స్టూడెంట్ చక్కగా హ్యాపీగా రాయడానికి అనుకూలంగా ఉండేటట్టుగా వాతావరణం కల్పించడం జరిగింది. ఈరోజు విజయనగరం టౌన్ కాలేజీకి సెంటర్ విజిట్కి వెళ్ళానండి. వెళ్ళి అన్ని రూములు చూశాను. అన్ని రూములు చక్కగా విద్యార్థులు చక్కగా రాసుకుంటూ ఉన్నారు. ఏ రకమైన డిస్టర్బెన్స్ లేదు. మనకి పటిష్టమైన బందోబస్తు మరి జరుగుతూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ రోజు ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో
తుఫానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ ప్రభావం ఈరోజు విజయనగరం పట్టణంలో వర్షం కురుస్తుంది. ఈ ఎండ వేయడంతో ఉక్కపోతతో ఉన్న ప్రజలందరూ చిన్నపాటి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. రేపు ఎల్లుండి ఉత్తర కోస్తా జిల్లాలోని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వృద్ధురాలు నోటిలో గుడ్డలు కుక్కిన మాజీ వాలంటీర్ స్వాతి బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం మొగడ గ్రామంలో చోటు చేసుకుంది. మొగడ గ్రామానికి చెందిన స్వాతి వాలంటీర్గా పనిచేసి ఎన్నికల ముందు రాజీనామా చేసింది. గ్రామంలో ఒంటరిగా వృద్ధురాలు అచ్చమ్మ నివసిస్తుంది. ఒంటరిగా ఉన్న అచ్చమ్మ నోటిలో గుడ్డలు కుక్కి ఆమె మరణించిందని భావించి 3 తులాల బంగారాన్ని దోచుకుంది. స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు ఎస్ఐ జయంతికు ఫిర్యాదు చేయడంతో చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది. వచ్చింది నన్ను ఇక్కడ కూపాను తీసుకెళ్ళిపోయింది. నీకు పెండ శిశు చెప్తాను రా అనుకున్నా. తీసిపోయి వర తెచ్చింది, కళ్ళుకి రాయించింది. కళ్ళుకి రాసిన తర్వాత తడిగుడ్డ తెచ్చింది, కళ్ళుకి కట్టించింది. మళ్ళీ గుడ్డ తెచ్చింది, నోట్లు కూరిసి గుద్దేస్తుంది, తలగాడేసి ఈ మెల్ల ఇవన్నీ పీకేస్తుంది, చేతితోటి నొక్కేస్తుంది. నొక్కిస్తే నన్ను తన్నుకొంటాను. చచ్చిపోయిందని మెల్ల బుర్ర ఎత్తేసి తాడు కొట్టుకొని వెళ్ళిపోయి కేబంది. అది అవన్నీ పనులన్నీ చేసేదా కేబంది నాకు. అది వెళ్ళిపోయి ఇచ్చి నన్ను నేసిపోయాను. నేసిపోయి పెడకొచ్చి ఎవరు లేరు. నేస్తే మా మనవడు ఇంత మా మనవడితో ఫోన్ చేసినాను. ఎలాగెలగా చాచి తాడు కొట్టిపోయింది నా మెల్ల ఉంది అని చెప్పినాను. వీళ్ళకి ఫోన్ చేశారు. ఈ విధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు 6:30 గంటలకు వెళ్ళిపోయారు. భార్యాభర్త ఇద్దరు కూడా. ఇంట్లో ఒక్క అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. ఆ గదిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలా వచ్చేసరి ఎందుకు వచ్చావమ్మ స్వాతి అని చెప్పి అచ్చమ్మ అడిగితేనే ఇలాగ మీకు పెన్షన్ కోసమని వచ్చాను, ఫోటో తీయాలని చెప్పింది. చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడి నుంచి కూడా మంచం మీద కూర్చొని పెట్టి కొంచెం ఇలా పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం గుద్దింది, చేతితో గుద్దింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాల బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది, అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె సందీప్ కుమార్ అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. కస్బా స్కూల్లో 50 రోజుల పాటు 60 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత శిక్షణతో పాటు స్టేఫన్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు శిక్షణ ఇచ్చామని అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు శిక్షణకు దరఖాస్తులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణకు అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు. అందులో విజయనగరంలో మనము 80 మెంబర్స్ వరకు కోచింగ్ ఇస్తే అందులోని అబోవ్ 35 మెంబర్స్ వరకు క్వాలిఫై అయ్యారు. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనకు మెయిన్స్ ఉంది. మెయిన్స్ మనకు జూలై 29వ తారీఖున జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనము కోచింగ్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ అండ్ వాళ్ళ యొక్క ఐడి కార్డ్ చూపిస్తే వాళ్ళని మేము ఎలిజిబుల్ కింద తీసుకుంటామండి. సో మనకు ఆల్రెడీ 60 అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ మేజర్గా మనకు స్టేట్ వైడ్లోని మనకు పర్మిషన్స్ ఇచ్చారు మన డిపార్ట్మెంట్ నుండి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి. సో అందులో శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం ఉంది. అండ్ మిగతా జిల్లాల్లోని ఓన్లీ చాలా లిమిటెడ్ ఉంది. సో ఇందులోని విజయనగరంలో ఇంతమంది క్వాలిఫై అవ్వటం మనకు చాలా మంచి పేరు వచ్చింది. సో మేజర్గా
కోచింగ్ అనేది మనకు ఈ మంత్ 27th నుండి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా మెయిన్స్ క్వాలిఫై మీకు ఇంకా టీచింగ్కి అండ్ మెటీరియల్కి ఇవన్నీ ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మీరు మా BCW డిపార్ట్మెంట్కి మీరు అప్రోచ్ అయితే వీ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. నగరంలోని మంచినీటి కుళాయిల ద్వారా త్రాగునీరును సక్రమంగా అందిస్తున్నామని VMC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజిన్ న్యూస్తో మాట్లాడారు. నీరు చాలా పవిత్రమైందని నీటిని ఎక్కడా వృధా చేయకూడదు అన్నారు. మంచినీటి లీకేజీలను అరికడుతున్నామని చెప్పారు. మంచినీరు బిందెల్లోనికి తీసుకున్న తర్వాత ట్యాపులను కట్టివేయాలన్నారు. నీటిని వృధా చేయకూడదు అన్నారు. అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి నగర ప్రజలకు ఎంత నీరు అవసరమో అంత నీటిని సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరికీ కూడా మరొక ముఖ్యమైన విన్నపం ఏంటంటే నీటిని వృధా చేయకుండా వారికి వచ్చే నీటిని సద్వినియోగపరిచి దానిని ఎటువంటి బట్టలు ఉతకడానికి కానీ మిగతా కార్యక్రమాలు కాకుండా త్రాగడానికి ఉపయోగించుకుంటే వాళ్ళకే కాదు అందరికీ కూడా నీరు సరిపోతుంది. వాళ్ళ నీరు కుళాయిలతో వచ్చిన తర్వాత కంపల్సరీగా కుళాయిలకి ట్యాప్ హెడ్లు పెట్టుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఎందుకంటే ట్యాప్ హెడ్ ఉంటే వాళ్ళకి సరిపడిన నీరు అయిపోయిన తర్వాత ట్యాప్ హెడ్ క్లోజ్ చేస్తే ఆ నీటిని పక్క వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. లేని ఏడల వేసవి కాలం నందు తీవ్రమైన కొరత వల్ల నీటికి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఇన్ ఫ్యూచర్లో ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకోమని కోరుచున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఇంటి పరిసర ప్రాంతాల్లో వీలైనంత వరకు ఇంకుడు గోయి కట్టుకొని రానున్న వర్షాకాలంలో వచ్చే వర్షము నీటిని వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకేటట్టు చేసుకుంటే వాళ్ళు బోర్స్కి ఏవైతే ఉంటాయో రీఛార్జ్ అవుతాయి. అలాగే పట్టణంలో కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి కూడా ఎటువంటి నీటి కొరత లేకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఈ విన్నపాన్ని కూడా ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని మెంటడ్ రోడ్లో ఉన్న రైల్వే గేటు మధ్యలో భారీ లోడుతో వెళ్తున్న లారీ రైలు పట్టాలపై ఆగిపోయింది. దీంతో గజపతినగరం నుండి మెంటడ్ వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఇటు రోడ్డుపైన వెళ్లే వాహనాలు అటు రైళ్ల రాకపోకలు గంటల తరబడి ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేసీబీ సహాయంతో పట్టాలపై ఆగిపోయిన లారీని తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. వేసవి కాలంలో ఎక్కువగా చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఆ వ్యాధులు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సర్వజన ఆసుపత్రి స్కిన్ విభాగం హెచ్ఓడి డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆసుపత్రిలోనే తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని వాటిని వినియోగించకూడదు అన్నారు. బయట ఆహారాన్ని తీసుకోకూడదని, ఇంటి వద్ద వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినాలన్నారు. సర్వజన ఆసుపత్రిలోనే వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏ ఒక్క పేషెంట్ కూడా ఒక 2 నెలలు 3 నెలలు సఫర్ అయిన తర్వాతే ఇక్కడికి వస్తున్నారు, కానీ అంతకంటే ముందు రావటం లేదు. దానికి కారణం వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం, అంటే చర్మ వ్యాధి గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియకపోవటం ఒక ప్రాబ్లం. రెండోది, ఊళ్ళో ఉంటున్నాడు కదా మనకి ఏదో ఒక వైద్యం చేయకపోతాడా అని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం, అదొక రెండో ప్రాబ్లం. ఆ చర్మవ్యాధి రాగానే, చర్మం మీద చిన్న పొక్కులు రాగానే లేకపోతే దురద రాగానే ముందు చర్మవ్యాధి నిపుణులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉన్నారు. మీరు చర్మవ్యాధికి సంబంధించి వేరే డాక్టర్ని ఎవరిని కలిసినా దానికి న్యాయం జరగదు, మీకు ట్రీట్మెంట్ పూర్తిగా అవ్వదు. కాబట్టి మీరు దానికి సంబంధించి ఖచ్చితంగా చర్మవ్యాధి నిపుణులను మాత్రమే సంప్రదించి మీరు చక్కటి ట్రీట్మెంట్ తీసుకోండి. గవర్నమెంట్లో మనకి మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి, గవర్నమెంట్ మనకు మంచి మందులు సప్లై చేస్తున్నారు, అన్ని రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ ఉచితంగా ఇస్తారు.
ఉచితంగా కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నాయని చాలామంది చక్కగా వచ్చి చేయించుకుని వెళ్ళేవాళ్ళు తెలివిగా ఉండి చేయించుకుంటున్నారు. పాపం చాలామంది అమాయకులు ఆ ఆర్ఎంపీల బారిన మందుల షాపుల బారిన పడుతున్నారు. పసుపు రాసుకుంటాం మేము, పసుపు యాంటీబయాటిక్ అంటారు. ఏ రకమైన యాంటీబయాటిక్ నాకు నిజంగా ఇప్పటివరకు తెలియదు. మీరు పసుపు రాసుకోవటం లేకపోతే వేపాకు రాసుకోవటం ఇలాంటివన్నీ మానేయాలి. మానేసి జాగ్రత్తగా స్కిన్ మీద ప్రాబ్లం రాగానే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం అంతే. ఇంక మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఫాలో అవుతే సరిపోతుంది, తగ్గిపోతుంది. చాలా మట్టుకు ఆరోగ్యం బాగా కాపాడుకునే వాళ్ళు ఎవరు కూడా బయట ఎప్పుడు ఏమీ తినరు. మీరు ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే మీరు మంచి భోజనం తినాలి. హోటల్ భోజనం తినడం కాదు, మీరు ఇంట్లోనే వండుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలుపు బావుటా ఎగరవేస్తుంది. మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన మంత్రి బొత్స. ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సమీక్ష సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశం. ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న డిఈఓ ప్రేమ్ కుమార్, ఆర్ఐఓ ఆదినారాయణ. బాడంగి మండలం ముగడ గ్రామంలో వృద్ధురాలు నోట్లో గుడ్డలు కుక్కిన వైనం. 3 తులాల బంగారాన్ని దోచుకు వెళ్లిన మాజీ వాలంటీర్ స్వాతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.